నమస్కారం. వెల్కమ్ టు పండగ చేసుకో. ఈ రోజు వినాయక చవితి మహోత్సవంలో భాగంగా మనం కూడా ఈ రోజు ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ లో పండగ చేసుకోబోతున్నాం. ఇక్కడే మన వినాయకుడు హాయిగా అలా కూర్చుని అన్ని ప్రసాదాలు ఆరగిస్తూ పూజలన్నీ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఆయన సన్నిధిలోనే ఈ రోజు పండగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం. నేను రెడీ పండగ చేసుకోవడానికి, మీరు రెడీయా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ పండగ చేసుకో. ముందుగా లెవెల్ 1 ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని నేను ఎలా సెలెక్ట్ చేయబోతున్నానో తెలుసా? ఏం లేదు, మీరందరూ లడ్డూలు చుట్టినట్టు ఒక బూమరింగ్ చెయ్యాలి. చుడతారా లడ్డూలు? చలో స్టార్ట్. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 జై. ఇదే లడ్డు అండి. లడ్డూలు బాగా చుట్టినందుకు లెవెల్ 1 ఆడడానికి సెలెక్ట్ అయ్యారు. మీరేంటండి లడ్డు చుట్టమంటే ఇలా ఇసురుతున్నారు లడ్డూలు? వెరైటీగా చేయమన్నావు కదమ్మా. ఆ మాత్రం వెరైటీ చేయాలి కదా. మీరు ఈ కాలనీకి ప్రసాదం కమిటీ హెడ్. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ప్రసాదాలు? ఈ రోజు కొబ్బరి అన్నం, బఠానీ మసాలా అండ్ సేమియా కేసరి. వెళ్దాం పదండి. మీ పేరు? కళ్యాణి బొప్పన. మీ పేరు? రేణుకా సాయిరాజు. రేణుక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పేరు? సంధ్య. సంధ్య గారు లడ్డూలు చాలా అందంగా చుట్టారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హలో. ప్రగతి పటేల్. ఓకే, యూ డోంట్ నో తెలుగు? या आई एम एक्स्ट्राऑर्डिनरी इन हिंदी. वेरी गुड. आप नेक्स्ट लेवल प्ले करते, आप जाके एंजॉय करो. ఒక తెలుగు వచ్చిన అంటే ఆడగలిగి తెలుగు వచ్చిన వాళ్ళు. హాయ్ హరితేజ. మీ పేరు? నా పేరు శిరీష వేముల. శిరీష గారు ఏం చేస్తుంటారు? నేను హెచ్ఆర్ గా వర్క్ చేశాను మొన్నటిదాకా. ఓకే, ఇప్పుడు పాప కోసం ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు ఈ నలుగురితో పరిచయాలు అయిపోయాయి. వీళ్ళకి లెవెల్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు టీమ్ 1 టీమ్ 2 అనుకుందాం. సో ఒకరు ఐస్ మీద నుంచోవాలి, ఇంకొకరేమో పప్పుండలు ఒక 2-3 పడితే 10 నోట్లో పెట్టుకుని మేము కొన్ని పదాలు ఇస్తూ ఉంటాం. వాటిని నోట్లో ఆ పప్పుండ పెట్టుకుని ఇటు సైడ్ ఐస్ మీద నుంచున్న వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఆ ఐస్ మీద నుంచుని చలి గురించి పట్టించుకోకుండా ఆ పదాలని కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే, మీ ఇద్దరిలో ఒకరు ఐస్ మీద ఉండాలి. ఎవరుంటారు? మీరా? రండి. ఒకటి. ప్రెసిడెంట్ గారు ఒక్కసారి నా మాటినండి. ఒకటి చాలు. ప్రసాదం అందరికి మీరు పెట్టారు, ఈ రోజు నాకు పెట్టే అవకాశం వచ్చింది, పెట్టనివ్వండి. చాలు, ఒకటి చాలు. ఈజీగా ఆవిడ గెస్ట్ చేసేస్తారండి. రౌండ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. ఖచ్చితంగా 2 ఉండాలి. ప్రెసిడెంట్ గారు ప్రసాదాలు ఏంటున్నాయి ఇవాళ? మనం రౌండ్ మొదలెడదాం. ముందుగా మొదటి పదం మలేషియన్ టౌన్షిప్. మలేషియన్ టౌన్షిప్. ఎంత ఈజీగా చెప్పారు. గట్టి కుడుములు. యాక్ట్ చేయకండి. కుడిములు, ఉండ్రాళ్ళు అవన్నీ చెప్పకూడదు. గట్టి కుడుములు. గట్టి కుడుములు. వావ్, ఎక్స్ట్రాడినరీ. లంబోదరుడి లడ్డు. లంబోదరుడి లడ్డు. ఇంత టఫ్ గేమ్ నా లైఫ్ లో చూడలేదు. మీరు నిజంగానే చాలా కిలికిలి భాష మాడుతున్నారు. మీకు ఇంకో పప్పుండ అవసరం. గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండు. మీరు గుమ్మడి పండు నన్ను చూపిస్తారేంటి? మీరు ఆవిడని చూసి చెప్పండి. गणेश महाराज की जय। गणेश महाराज की जय। नल्लपूलवाना
మల్లె పూల వాన. ఆవిడ రాగంతో ఆలకించారు, మీరు కూడా రాగంతోనే ఆలపించండి. మల్లె పూల వాన. అలా కాదు, మీరు ఒకసారి చెప్పండి. మల్లె పూల వాన. అలా చెప్పండి. మల్లె పూల వాన. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు దిగండి. సో ఈ విధంగా వీళ్ళు రౌండ్ కొంచెం తొండిగా ఆడినా బాగా ఆడారు. సో మీరు సమాధానాలు ఎన్ని కరెక్ట్ గా చెప్పారంటే 8 అడిగితే 8 కరెక్ట్ గా చెప్పారు. వెరీ నైస్. నెక్స్ట్ మీ ఇద్దరిలో ఎవరు ఐస్ ఎక్కుతారు? మీరేనా? ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. నిన్ను చూసిన దానిక నీది ఎక్కువైంది. ఒక ఐస్ ముక్కతో హరితేజాన్ని కంపేర్ చేస్తున్నారా మీరు? ఇక్కడేమో కింద నుంచి తెలుస్తుంది, అక్కడేమో పైనుంచి గాలి వస్తుంది. ఓకే రెడీయా? 3 పెట్టుకోవాలి మీరు. నో 2. ఏంటండి దబాయిస్తారు వీళ్ళు నన్ను. నోటి సైజుని బట్టి అయితే ఒకటే పట్టుది సంధ్య. అమ్మ ఒకదాంతోనే నిండిపోయిందండి మీరు. చిన్నది పెట్టుకోండి. అటు తోయండి, దాన్ని పడుంటుంది. అలా తోయండి అంతే. ఓకే ఏది? గబ్బర్ సింగ్ పాడండి. ఓ మై గాడ్. మీ మొదటి పదం. గోడ మీద బల్లి. గోడ మీద పిల్లి. గోడ మీద బల్లి. కమాన్ కనక మహాలక్ష్మి. ఎర్ర ఎర్ర లారీ. గుమ్మానికి గుమ్మడికాయ. గుమ్మానికి గుమ్మడికాయ. పప్పుంటే సెటిల్ అయిపోయింది. అందుకే బాగా వస్తున్నాయి వర్డ్స్. ఇంకోటి పెట్టండి. ముగ్గురు మనగాళ్ళు. ముగ్గురు మనగాళ్ళు. భరణ వరదవ. భరణ భభవ. భరణ భభరవ. మొన్నే కనిపెట్టారు ఉప్మా రవ్వలాగా. చతుర్ముఖం. చతుర్ముఖం. బిగ్ బిగ్ బొనాన్సా. బడే బడే ఆడోళ్ళు. బడే బడే నై. భలే భలే ఆడోళ్ళై. థ్యాంక్ యూ. టైమ్ అప్. వినాయక లెవెల్ 1 లో ఇద్దరు 8 కరెక్ట్ గా చెప్పారు. కానీ మరి లక్కీ జోన్ కి తీసుకెళ్లాల్సింది ఒక్కరినే కదా. అవునా? అలాగే. వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పెడతావు, నేను పక్కనే ఉన్నాగా చూసుకుంటా, ఇద్దరిని లక్కీ జోన్ కి తీసుకెళ్ళిపో అన్నాడు. పూజలు చేసినందుకు వినాయకుడు మనకి వరాలు ప్రసాదించారు. అందుకే మీకు కూడా లక్కీ జోన్ లో బోల్డ్ అంత డబ్బు వచ్చింది. ఫస్ట్ ప్రెసిడెంట్ గారే. You two are married, na? కుండం. yes, I'm married. థ్యాంక్ యూ. ఇదిగోండి మీరు గెలుచుకున్నారు లక్కీ జోన్ లో అక్షరాల 3100 రూపాయలు. కంగ్రాచులేషన్. ఎలాంటి తక్కువ ఎక్కువలు లేకుండా సమానంగా ఇస్తున్నాం 3100 రూపాయలు. కంగ్రాచులేషన్. సో లెవెల్ 1 సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ ఆడేద్దాం. ఆడియన్స్ లక్కీ జోన్ కి నాకు 4 కావాలి. ఆ 4ని జనరల్ గా మేము ఏదో ఒక చిన్న టాస్క్ ఇచ్చి సెలెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ రోజు మీ టాస్క్ ఏంటంటే విచిత్రంగా దండాలు పెట్టాలి. ఓకే, ఫన్నీ దండాలు అన్నమాట. ఇలాంటివి మీ ఇష్టం, కానీ కొంచెం ఫన్నీగా దండాలు పెట్టాలి. ఎవరైతే బాగా పెడతారో వాళ్ళల్లో నుండి 4ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, స్టార్ట్. చలో చలో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో ముల్లో ముల్లో నడిచే
దండాలు పెట్టమన్నాను కదా అని దండాల మీద దండాలు గజదండాలు పెట్టారండి మీరు. మీరైతే సాష్టాంగం. మీ పేరు? రాణి. రాణే. మీరు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఈవెంట్ మేనేజ్మెంట్, హోమ్ ఫుడ్ మేకింగ్, ఎవ్రీథింగ్. చాలా చాలా బిజీగా ఉంటారు అయితే మీరు. హాయ్, మీ పేరేంటి? ప్రగతి. ప్రగతి గారు మీకు తెలుగు? ఓకే, యు టెల్ మీ, ఐ విల్ సే. నో ఇంగ్లీష్. డేర్ గణేష, ఓన్లీ తెలుగు ఆర్ హిందీ. మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, వెరీ నైస్. హాయ్ అండి, మీ పేరు? భారతి. భారతి గారు. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ లో ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. మీతో నేను చిన్న గేమ్ ఆడిస్తాను. దాని గురించి చెప్పబోయే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ కి వచ్చేసాం. మీరు ఒక చిన్న డైలాగ్ చెప్పి ఆ తర్వాత ఈ కొబ్బరికాయని రాయి కేసి పగలగొట్టాలి. ఈ 4 కొబ్బరికాయల్లోనూ డబ్బులున్నాయి. డబ్బుల గురించి మీరేమీ కంగారు పడక్కర్లేదు. కానీ ఇక్కడ డైలాగ్ చెప్పడమే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీ డైలాగ్ వినండి. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ భూలోకములందు విఘ్నాలను తొలగించు వినాయకుని సంబరాలు చేస్తున్నాయి కన్నుల విందు. పడాక్ పడాక్. ఏర్కోండి ఏర్కోండి ఏర్కోండి. చెప్పండి ఇప్పుడు. అతల వితల సుతల రసాతల తలాతల భూలోకములందు పాతాళ భూలోకములందు విఘ్నాలను తొలగించే వినాయకుడు సంబరాలు కనుల విందుగా జరుగుతున్నాయి. మై స్టూడెంట్ ఇస్ సో ఇంటెలిజెంట్. వెళ్ళి కొట్టండి. కొబ్బరికాయకి జనరల్ గా పువ్వు కాస్తుంది. పండగ చేసుకో తోటలో డబ్బులు కాస్తూ ఉంటాయి. కౌంట్ చేద్దాం. మీరు ఎంత గెలుచుకున్నారు? 1 2 10 11 1200 రూపీస్. రండి. పిక్ యువర్ కోకోనట్. డన్. టెల్ యువర్ డైలాగ్. అతల వితల సుతల రసాతల కళాతల విఘ్నాలను తొలగించే వినాయకుని సంబరాలను జరుపుకుంటున్నాం. పాతాళము లేదు, భూలోకము లేదు. అంటే 2 కలిపే దగ్గరే ఉన్నాం కదా అని మెన్షన్ చేయడం ఎందుకు? నీ ఇంటెలిజెన్స్ కి మెచ్చి తిని పో. పగలగొట్టు కొబ్బరికాయ. One, 2, 11, 12. 1200 rupees. Congratulations. నెక్స్ట్ మీరే రండి. అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ భూలోక విందు. చెప్పండి. భూలోకముల యందు విఘ్నాలను తొలగించి వినాయక. ప్రాంప్టింగ్ అదిరిపో. థ్యాంక్ యూ. వినాయకుని సంబరాలు కన్నుల విందు చేస్తున్నాయి. సూపర్. థ్యాంక్ యూ. రండి. మీరు గెలుచుకున్నారు 1700 రూపీస్. కంగ్రాచులేషన్. 1500 వినాయకుడు ఉండేలా వేస్తున్నాను. 200 నాకు. సూపర్ అండి మీరు. ఇక తప్పని పరిస్థితుల్లో మనం డెఫినెట్లీ ఈవిడని ఇప్పుడు ఆహ్వానం పెట్టాల్సిందే. రండి. అతల సుతల పాతాల భూలోక. ए अतला आके सुतला के मीट किया, वो पाताला जाके भूलोका आया. भूलोका आके स्टेज पर आया. स्टेज पर आके नारियल फोड़ा. మీరు ఈ డైలాగ్ కరెక్ట్ గా చెప్పలే కాబట్టి, అంటే దిస్ డైలాగ్ ఇస్ నాట్ దట్
perfect no. So that's why you what you do no. You just tell one Hindi dialogue of your wish. एक और अंटे अमलापुरम आज दिन पंडगा दिन नो नो अमलापुरम ओके एक बार जय गणेशा बोल के वो जोर से मारो ओके जय गणेशा ओए बाप మీరు ఎంత గెలుచుకున్నారో తెలుసా 1800 రూపాయలు లెవెల్ 1 అయిపోయింది ఆడియన్స్ లక్కీ జోన్ అయిపోయింది ఇప్పుడు లెవెల్ 2 ఆడే సమయం ఆసన్నమైంది లెవెల్ 2 కి నాకు ఇద్దరు కావాలి ద మోస్ట్ యాక్టివ్ అండ్ ఎంటర్టైనింగ్ పర్సన్స్ అన్నమాట వాళ్ళిద్దరు ఎందుకంటే ఇది కొంచెం ఫిజికల్ గేమ్ ఉంటుంది కాస్త పరిగెట్టాలి సో ఇప్పుడు మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి తెలుసా గుంజిళ్ళు తీయాలి ఎవరైతే కొంచెం వెరైటీ గుంజిళ్ళు చేస్తారో ఫన్నీగా వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను ఇద్దరిని అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు పరిగెట్టగలగాలి అది ముందే చెప్పేశాను సో చూసుకోండి రెడీ స్టార్ట్ पल पल में जीना यारो खुशियां लुटाना लोगों को मारो गोली ठेंगा दिखाना दुनिया की बातों को तू दिल पे न लेना दुनिया की ऐसी की तैसी सुनाना సో లెవెల్ 2 లో ఫస్ట్ ఆనందకరమైన విషయం ఏంటంటే మీ ఇద్దరు డబ్బులు గెలుచుకోవచ్చు దాని గురించి టెన్షన్ పడకండి ఇక్కడ మీరు ఎంత బాగా ఆడతారనే దాని మీద మీరు ఎంత గెలుచుకుంటారు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్క మొక్కజొన్న విలువ 400 ఓకే మీరు ఏం చేయాలంటే పాట ప్లే అయిన వెంటనే మొత్తం దీని తొక్కు తీసేసి జస్ట్ ఆ కంకిని తీసుకెళ్లి ఆ ప్లేట్ లో పెట్టాలి పాట ఆగే లోపు ఎన్ని మొక్కజొన్న కంకులు అక్కడ ఉంటాయో అన్ని 400 అన్నమాట సో నీట్ గా తీయాలి అరాకొర కూడా ఉండకూడదు నీట్ గా తీసింది నేను కౌంట్ చేస్తాను లేదా అనవసరంగా డిస్క్వాలిఫై అవుతుంది జాగ్రత్తగా ఆడండి రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా ఓ వసుమతి ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ వసుమతి ప్రపంచమేలు నాయక ఇదే గనీకు తీరిక మనస్సు దోచుకుంది నీ పోలిక ఓకే చాలా 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 హడావిడిగా సాగిన ఈ రౌండ్ ని ఎవరు గెలిచారో చూద్దాం చూస్తుంటే మీ ప్లేట్ లో ఎక్కువ కనబడుతున్నాయి మీరు కూడా బానే తీశారు 1 2 3 4 5 6 లక్ష్మి గారు ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 2400 కంగ్రాచులేషన్ అండ్ ఇక్కడ అన్ని అరాకొరా ముక్కలే 1 2 3 4 5 6 ఇక్కడ కూడా 6 రెండు ముక్కలని కలిపి ఒకటిగా లెక్కించదను సో మీరు కూడా 2400 రూపాయలు గెలుచుకున్నారు కంగ్రాట్స్ ఇప్పుడు చిట్ట చివరి రౌండ్ ఆడియన్స్ లక్కీ జోన్ కి వచ్చేసాం ఇప్పుడు ఎలాంటి గేమ్స్ లేకుండా ఎలాంటి కష్టం లేకుండా జస్ట్ నా చేతిలో ఉన్న డబ్బులు నాకు ఎవరికి ఇష్టం వాళ్ళకి అలా పంచేద్దామని డిసైడ్ అయ్యా కానీ వినాయకుడి మీద ఒక పాట కానీ ఒక శ్లోకం కానీ ఇద్దరికి మాత్రమే ఛాన్స్ మీ పేరండి డి లక్ష్మీ బ్రహ్మానందం అండి లక్ష్మి గారు వినాయకుడి మీద ఒక పాట ఆర్ పద్యం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే జై బోలో గణపతి మహారాజ్ కి జై లక్ష్మి గారు గెలుచుకున్నారు 1000 రూపాయలు కంగ్రాచులేషన్స్ ఓకే లక్ష్మి గారు వెళ్ళరండి ఇంకెవరో ఇక్కడ చేతులు ఎత్తారు రండి మీ పేరు
నీలిమ అండి. నీలిమ గారు పద్యమా పాట? పద్యం. పద్యం చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. జై బోలో గణేష్ మహారాజ్ కి. నీలిమ గారు గెలుచుకున్నారు 1400. మీరు రండి. పేరు చెప్పండి. నా పేరు ఉష. ఉష గారు మీ ఒక్కరికి ఎగ్జామ్షన్ అండి. మీరు ఏ పాట అన్నా పాడొచ్చు, పాడండి. చందన చర్చిత నీల కలేబర ప్రీతవతన వనమాలి. ఉష గారు అంతే అంతే చాలు మాకు. పిలవగానే వచ్చి పాట పాడినందుకు 1500 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇదండి ఈరోజు మలేషియన్ టౌన్షిప్ లో ఆ విఘ్నేశ్వరుని సంబరాలు వేడుకలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. మీరందరూ ఎంజాయ్ చేశారా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, నమస్కారం, సెలవు, బాయ్.